హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు జొన్న దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. జొన్న దోశలకు వచ్చేసి 3 కప్స్ వచ్చేసి మనము జొన్నలు తీసుకోవాలి. తెల్ల జొన్నలు నేను తీసుకుంటున్నాను ఇక్కడ. 3 కప్స్ జొన్నలు తీసుకోవాలి. ఏ కప్తో అయితే 3 కప్ జొన్నలు తీసుకున్నామో అదే కప్తో మనము 1 కప్ వచ్చేసి మినపప్పు తీసుకోవాలి. 3 కప్స్ జొన్నలకి 1 కప్ మినపప్పు తీసుకోవాలి. అందులో కొంచెం మనము మినపప్పు జొన్నలతో వేసుకుంటే సాఫ్ట్గా వస్తుంది దోశ. అందులో కొంచెం రైస్ వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది దోశ. సో కొద్దిగా రైస్ వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే లేదు. అలానే మీరు జొన్నలు మినపప్పుతో చేసుకోవచ్చు. కొద్దిగా మెంతులు వేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే డస్ట్ అంతా పోయి వాటర్ క్లియర్గా అయ్యేటట్టు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను. నేను 3 టైమ్స్ వాష్ చేశానండి. వాష్ చేసి అందులో వాటర్ వేసి పెట్టుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేశాను. ఓవర్ నైట్ సోక్ చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మిక్సీకి వేసుకోవాలండి. ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకొని మామూలుగా ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని అందులో వాటర్ పోసి పిండి మన కన్సిస్టెన్సీ ప్రకారం మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. తీసుకొని ఒక బౌల్లోకి తీసుకొని బ్యాటర్ని కలుపుకొని చూడాలి. థిక్నెస్ చూసుకొని పెట్టుకోవాలి. ఇదే బ్యాటర్ని మనము ఇడ్లీకి కావాలంటే కొంచెం బరకగా, దోశకు కావాలంటే కొంచెం సాఫ్ట్గా వేసుకుంటే గ్రైండింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని మిక్స్ చేసేసి నైట్ అంతా వదిలేసేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇలా ఫర్మెంట్ అయ్యాక ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది ఇందులో. సో దీన్ని కలుపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్, దోశ స్ప్రెడ్ అయ్యేలాగా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ లాగా వచ్చాక ప్యాన్ మీద దోశలాగా వేసుకోవడమే. కొంచెం ఆనియన్ పెడితే ఏంటంటే దోశ అంటుకోకుండా వస్తుందండి. ఐరన్ ప్యాన్స్కి ఆనియన్తో సీజనింగ్ చేయాలి ఫస్ట్. ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకొని 2 సైడ్స్ మనం కాల్చుకుంటే దోశ వచ్చేస్తుందండి. ఇది నెయ్యితో కాలుస్తున్నాను నేను. మీరు కావాలనుకుంటే ఆయిల్తో కాల్చుకోవచ్చు. లేదు ఆయిల్ లేకుండా కూడా తినాలి అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దోశ, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా కొద్దిసేపు ఆగాక సైడ్స్ నుంచి విడదీసినాక దాన్ని ఫ్లిప్ చేసుకొని 2 సైడ్స్ని మనం కొంచెం కాల్చుకొని వేసుకుంటే దోశలు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.